వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు 7 ద్వారాలు ఉన్నట్లు మన కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా 7 ద్వారాలు ఉంటాయి. మరి వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 7వ ద్వారం మహాద్వారం. ఈ ద్వారం నుంచే మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. 6వ ద్వారం ధ్వజస్తంభం దాటాక వచ్చే వెండి వాకిలి. 5వ ద్వారం బంగారు వాకిలి. ఈ ద్వారం నుంచే స్వామివారి మందిరంలోకి ప్రవేశిస్తాం. 4వ ద్వారం జయ విజయులు ఉండే ద్వారం. సాధారణంగా ఉచిత దర్శనం, 300 దర్శనం, కళ్యాణం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలు చేయించుకున్న భక్తులు ఇక్కడి నుంచే స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడి నుంచి స్వామివారు సుమారు 70 అడుగుల దూరంలో ఉంటారు. 3వ ద్వారం రాముల వారి మేడ. ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ ఉత్తరాలతో బ్రేక్ దర్శనం వారి కోసం. ఇక్కడ నుంచి స్వామివారు సుమారు 30 అడుగుల దూరంలో ఉంటారు. 2వ ద్వారం శయనాగరం. 1వ ద్వారం కులశేఖరపడి. దీనినే మొదటి గడప అంటారు. సుప్రభాత, తోమాల, అర్చన వంటి సేవల లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు, అలాగే 10,000 డొనేషన్ ఇచ్చి 500 టికెట్ తీసుకుని శ్రీవాణి టికెట్ భక్తులు ఇక్కడ నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. మరి మీరు ఏ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్నారో వెంటనే కమెంట్ చేయండి.